నమస్కారం. కుంభరాశి వారికి స్వాగతం. ఈ రోజు అనగా 2026 ఆగస్టు 18 మంగళవారం నాడు మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఈ రోజు చంద్రుడు తులారాశిలో స్వాతి నక్షత్రంలో సంచరిస్తున్నాడు. కుంభరాశికి ఇది 9వ స్థానమైన భాగ్యస్థానం కావడంతో అదృష్టం, ప్రయాణాలు, ఉన్నత విద్య, గురువులు మరియు భవిష్యత్తు ప్రణాళికలకు సంబంధించిన విషయాల్లో కదలిక కనిపించవచ్చు. అలాగే ఈ రోజు శుక్ల షష్ఠి మరియు కల్కి జయంతి కావడంతో ఆధ్యాత్మికంగా కూడా శుభప్రదమైన రోజుగా భావిస్తారు. మీకు ఆంజనేయ స్వామి మరియు శనిదేవుడి అనుగ్రహం కావాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మీ జీవితంలో ఎదురవుతున్న ఏ సమస్యకైనా పరిష్కారం కావాలంటే స్క్రీన్ పై కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ 8008315415 కి కాల్ చేయండి. ఇక విషయానికి వస్తే ఉద్యోగస్తులకు ఈ రోజు మంచి పురోగతి కనిపించే అవకాశం ఉంది. ఉన్నతాధికారులతో జరిగే చర్చలు మీకు అనుకూలంగా మారవచ్చు. కొత్త బాధ్యతలు లేదా మీ ప్రతిభను చూపించే అవకాశం లభించవచ్చు. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి దూర ప్రాంతం నుంచి లేదా పరిచయాల ద్వారా మంచి సమాచారం రావచ్చు. వ్యాపారస్తులకి కొత్త పరిచయాలు, భాగస్వామ్య మరియు ఆన్లైన్ వ్యాపార అవకాశాలు ఉపయోగపడవచ్చు. ఆర్థికంగా ఈ రోజు ఆశాజనకంగా ఉంటుంది. గతంలో చేసిన ప్రయత్నాల నుంచి ప్రయోజనం రావచ్చు. ఆదాయాన్ని పెంచుకునేందుకు కొత్త మార్గాలు కనిపించవచ్చు. అయితే పెద్ద పెట్టుబడులు లేదా భాగస్వామ్య పెట్టుబడులు పెట్టే ముందు అన్ని వివరాల్ని పరిశీలించండి. కుటుంబం, ప్రేమ విషయాల్లో పరస్పర అవగాహన పెరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి నుంచి మంచి సహకారం లభించవచ్చు. దూరంగా ఉన్న బంధువులు లేదా స్నేహితుల నుంచి శుభవార్త రావచ్చు. ప్రేమ సంబంధాల్లో ఉన్న వారికి భవిష్యత్తు గురించి ముఖ్యమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా సాధారణంగా అనుకూలమైన రోజు. అయితే ప్రయాణాలు లేదా ఎక్కువ పనిభారం వల్ల అలసట రావచ్చు. సమయానికి ఆహారం తీసుకుని తగినంత నీరు త్రాగండి. మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కొద్దిసేపు ధ్యానం లేదా నడక చేయడం మంచిది. ప్రత్యేక హెచ్చరిక: ఈ రోజు మంచి అవకాశాలు వచ్చినా వాటిని వెంటనే నమ్మి నిర్ణయం తీసుకోకండి. ముఖ్యంగా ప్రయాణాలు, పెట్టుబడులు, ఒప్పందాలు మరియు భాగస్వామ్య విషయాల్లో పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు మీ మాటల్లో స్పష్టత ఉండాలి. ఈ రోజు పరిహారం: మంగళవారం కావడంతో ఆంజనేయ స్వామిని దర్శించి ఓం హనుమతే నమః మంత్రాన్ని 27 సార్లు జపించండి. అలాగే కుంభరాశికి అధిపతి శని కావడంతో సాయంత్రం ఓం శం శనేశ్వరాయ నమః మంత్రాన్ని 8 సార్లు జపించి వీలైతే నల్ల నువ్వులు లేదా నల్ల శనగల్ని దానం చేయండి. సాంప్రదాయంగా ఇది అడ్డంకులు తగ్గడానికి శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజు కుంభరాశి వారి లక్కీ నెంబర్ 8. అనుకూల రంగు ముదురు నీలం. అనుకూల సమయం ఉదయం 10:45 నుంచి 12 గంటల వరకు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు ఆంజనేయ స్వామి మరియు శని దేవుడి అనుగ్రహం కావాలంటే కామెంట్ లో ఓం హనుమతే నమః అని టైప్ చేయండి. ఇలా ప్రతిరోజు రాశి ఫలాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు.